హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను తరుణి. సో నూతనంగా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం సలహాలు సూచనలు ఇవ్వడానికి జీనియస్ పబ్లికేషన్స్ రఘుదేపక సార్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ముందుగా మీ బీఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ చూస్తున్న అభ్యర్థులందరికీ మన జీనియస్ పబ్లికేషన్ తరపున అండ్ నా తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు. ఓకే సార్, అయితే చెప్పండి సార్, రాబోయే జాబ్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది, అలాగే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే సిలబస్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఓకే, అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముందుగానే మనకు అంటే వారి ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించారు. దాదాపుగా 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు అని అన్నట్టు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు అధికారం చేపట్టాక ఇప్పటి వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఫిలప్ చేస్తూ వీళ్ళు కొద్ది మొత్తంలో ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితేంది, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ అయితేంది, కొన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 10 నుండి 15 వేల పోస్టులు మాత్రమే ఫిలప్ చేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చాక. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్ ఫిలప్ చేస్తూ దాదాపుగా ఇప్పటి వరకు ఒక 50,000 పోస్టులు అయితే ఫిలప్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలోనే 2 లక్షల ఉద్యోగాలు అనుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు ఫిలప్ చేసిన అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి వీళ్ళు ఇప్పుడు గ్రూప్స్ కాబట్టి మనం ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది. దాదాపుగా గ్రూప్ 2 లాంటి, అలాగే గ్రూప్ 3 లాంటి, గ్రూప్ 4 లాంటి, గ్రూప్ 1 లాంటి ఆల్రెడీ గ్రూప్ 1 కేసు వచ్చేసి మనకు ప్రజెంట్ హైకోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడడానికి ఏముండదు, ఎందుకంటే అదంతా కూడా హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది కూడా ఫిలప్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంతేగాక గ్రూప్స్కి సంబంధించి చూస్తే మనకు దాదాపుగా గ్రూప్ 2కి అయితే అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 పోస్టులు ఉండే ఫస్ట్ 2016లో, తర్వాత వాళ్ళు 2022లో మళ్ళీ ఒక 700 పోస్టులతో మన నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకంటే బెటర్గా వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధానంగా కారణం ఎవరంటే నిరుద్యోగులు అన్నట్టు. నిరుద్యోగులు ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి బస్సు యాత్రలు చేపట్టి అధికారం తీసుకుని వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై అభ్యర్థుల నుంచి కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి వీరిచ్చే నోటిఫికేషన్లలో ముఖ్యంగా అంటే నిరుద్యోగులను చల్లబరచడానికి అధిక మొత్తంలో గ్రూప్స్ ఎగ్జామ్సే కాకుండా కానిస్టేబుల్ అయితేంది, ఎస్ఐ అయితేంది, డిఎస్సి అయితేంది, ఏడబ్ల్యూ అయితేంది, ఏఈ అయితేంది, ఇలాంటి చాలా పోస్టులు కూడా అంటే యాడ్ చేసి దాదాపుగా ఇప్పుడు అంటే ఈ సంవత్సరంలో 2025లో ఒక 50,000 పోస్టులు ఫిలప్ చేసే అవకాశం అయితే ఉంది. రీసెంట్గా మనం పరిశీలించినట్టయితే మీరు అడిగిన క్వశ్చన్లో సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందని అడగడం జరిగింది. ఈ మంత్ స్టార్టింగ్లో అంటే ఏప్రిల్ ఎండింగ్ మే ఫస్ట్ వీక్లో మనకు సిలబస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. అంటే పెద్దగా చేంజెస్ ఏమి ఉన్నాయని అంటున్నారు. అంటే ఎలా ఉంటుందంటే గ్రూప్కి సంబంధించి 4 పేపర్లు ఉంటాయి మేడం. ఈ 4 పేపర్లు కూడా కొన్ని పేపర్లు పరిశీలించినప్పుడు సిలబస్ అనేది మనకు అంటే పేపర్ 2లో ఉన్న సిలబస్ పేపర్ 1లో ఉందన్నట్టు, పేపర్ 3లో ఉన్న సిలబస్ అలాగే పేపర్ 1లో ఉందన్నట్టు, అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్న అంశాలన్నీ కూడా పేపర్ 1లో ఉన్నాయి. ఇలాంటి రిపీటెడ్ అంశాలన్నింటిని కూడా తొలగించి సిలబస్లో అంటే ఏది కరెక్ట్గా ఉండాలి, ఎంతవరకు కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే హెవీ సిలబస్ అవడం వల్ల కూడా అభ్యర్థులు రోడ్లపైకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ కోణంలోనే గవర్నమెంట్ ఈ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చిందని అనుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైనా సరే ఏ పబ్లిక్ కమిషన్ అయినా సరే 10 సంవత్సరాలకు ఒకసారి సిలబస్ను చేంజ్ చేస్తుంది అన్నట్టు. ఆ కోణంలోనే యూపీఎస్సీ సలహాలు సూచనల ఆధ్వర్యంలో ఈ యొక్క సిలబస్ను అనేది చిన్న చేంజెస్ తోటి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి సిలబస్ ఉన్న అంశాలను అంటే మనకి ఎలా అయితే ఉంటుందో హిస్టరీలో అయితే ఎలాంటి చేంజెస్ ఉంటాయి. తెలంగాణ చరిత్ర సంస్కృతి అయితేంది, అలాగే ఇండియన్ హిస్టరీ అయితేంది, ఇండియన్ పాలిటీ అయితేంది, ఇండియన్ ఎకానమీ అయితేంది, ఇలాంటి మెయిన్ సబ్జెక్టులలో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి. కానీ ఎక్కడైతే రిపీటెడ్ అంశాలు ఉన్నాయో, ఉదాహరణకి మనం సోషాలజీ అవుతుంటాం, ఈ సోషల్ సగం అంశాలను కూడా ఇండియన్ పాలిటీలో ఉంటాయి అన్నట్టు, ఈ సోషాలజీలో సగం అంశాలు కూడా తెలంగాణ స్కీమ్స్లో ఉంటాయి అన్నట్టు, ఈ ఇండియన్ సొసైటీలో ఉన్న అంశాలు కూడా తెలంగాణ కల్చర్ లిటరేచర్లో ఉంటాయి అన్నట్టు. అలా ఆ ఉన్న అంశాలను రిపీటెడ్ కాకుండా చేంజెస్ ద్వారా చిన్న మార్పులు తీసుకొచ్చి మనకు జూన్ 2వ తారీఖు నాడు మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సిలబస్ పైన, ప్లస్ మనకు జాబ్ క్యాలెండర్ పైన అవకాశం అయితే ఉంది. సార్, గ్రూప్స్ లాంటి జాబ్స్ కొట్టాలంటే ఎలాంటి స్టాండర్డ్స్ కలిగిన బుక్స్ చదవాలి? మంచి క్వశ్చన్ అడిగారు మేడం.
గ్రూప్కి సంబంధించి మనకు గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, గ్రూప్ 3 అని, ఇట్లా గ్రూప్ 4 అని మనకు సిలబస్ ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పుస్తకాలు ఉంటాయి అన్నట్టు. ఉదాహరణకి తీసుకుంటే మనం గ్రూప్ 2 సిలబస్ చూస్తున్నాం. ఫస్ట్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఉండాలి మన దగ్గర. ఇప్పుడు మార్కులతో సిలబస్ కమిటీ మనకు చిన్న అనౌన్స్మెంట్ ఇస్తుంది ఒక 10-15 రోజులలో ఇది సిలబస్కి సంబంధించి. ఫస్ట్ మనకు సిలబస్ తీసుకొని ఏ నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ మనం సిలబస్ తీసుకుంటాం. ఆ సిలబస్ తీసుకొని మార్కెట్లో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి, ఇప్పటివరకు స్టాండర్డ్ బుక్స్ ఏమున్నాయి అని చూసుకోవాలి ఫస్ట్. నువ్వు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ అయితేంది, అలాగే ఇండియన్ గవర్నమెంట్ అయితేంది ప్రచురించే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అయితేంది, భారత ప్రభుత్వం ప్రచురించే ఇండియన్ ఎకనామిక్ సర్వే అయితేంది, అలాగే బడ్జెట్ అయితేంది, తెలంగాణ బడ్జెట్ అయితేంది, అలాగే కేంద్ర బడ్జెట్ అయితేంది, అలాగే రిపోర్ట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే స్టేట్ గవర్నమెంట్స్ అలాగే ఇండియన్ గవర్నమెంట్స్ తీసుకొచ్చే రిపోర్ట్స్ ఉంటాయి. దాంతో పాటుగా మార్కెట్లో ఒక్కొక్క అంటే సబ్జెక్ట్కి ఉదాహరణకి మనం గ్రూప్స్ చూస్తున్నాం. అంటే గ్రూప్స్కి సంబంధించి 2కి సంబంధించి 4 పేపర్లు ఉంటాయమ్మా. దానికి సంబంధించి తీసుకుంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం ఒక పేపర్ ఉంటుంది అన్నట్టు. అది గ్రూప్ 2కి సంబంధించి 4th పేపర్. దానికి సంబంధించి మార్కెట్లో 2-3 పుస్తకాలు ఉంటాయి. ఒకటి తెలుగు అకాడమీ పుస్తకం, ఒకటి నేను రచించిన తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం పుస్తకం, మరొక పుస్తకం వచ్చేసి బి ప్రకాష్ సార్ రచించినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం పుస్తకం. ఈ 3 పుస్తకాలు కూడా స్టాండర్డ్ బుక్స్ ఏది తెలంగాణ ఉద్యమ చరిత్రకి. అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తీసుకుంటే మార్కెట్లో మనకు ఆల్ ఇండియా లెవెల్లోనే మనకు లక్ష్మీకాంత్ పుస్తకం ఉంటుంది. అది తెలుగు మీడియంలో ఉంది, అటు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది. అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించి పేపర్ 2కి సంబంధించి తీసుకుంటే మనకు ఇక్కడ మార్కెట్లో మనకు నేను రచించిన ఇండియన్ హిస్టరీ పుస్తకం బాగానే ఉంటుంది. అలాగే సీనియర్ సార్ అని ఆ పుస్తకం బాగానే ఉంటుంది. అలాగే నేషనల్ లెవెల్లో ఆర్ట్ అండ్ కల్చర్ అని నితిన్ సింగ్ అనే పుస్తకం ఉంటుంది. ఆ బుక్ కూడా బాగానే ఉంటుంది. అవి కాకుండానే మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి, అలాగే తెలుగు అకాడమీ పుస్తకాలు ఉంటాయి. అవన్నీ బేసిక్స్ ఇస్తాయి. అక్కడ బేసిక్స్ ఇస్తాయి. మనం అంటే ఆథరైజ్డ్ పుస్తకాలు ఎట్లా ఉంటాయి అంటే సిలబస్ ప్రకారం ఉంటాయి. అంతేకాకుండా అదర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఇట్లా ప్రతి పుస్తకం కూడా ఒక కంటెంట్ అంటే ఒక ఆథర్ రాసిన పుస్తకం తీసుకోవాలి. దాంతోపాటుగా బేసిక్స్ కోసము ఎన్సీఆర్టీ పుస్తకాలు అయితేంది, అలాగే ఎస్సీఆర్టీ పుస్తకాలు అయితేంది, ఇలాంటి పుస్తకాలను తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ముఖ్యంగా తీసుకుంటే పేపర్ 1కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ చూస్తాం అన్నట్టు. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు అంటే తెలుగులో చూసుకుంటే న్యూస్ పేపర్స్, ఈనాడు పేపర్ అయినా, ఆంధ్రజ్యోతి అయినా, అలాగే మనకు ఇంగ్లీష్లో తీసుకుంటే ది హిందూ పేపర్ అయినా కరెంట్ అఫైర్స్ సంబంధించి రోజు మనము ఆ పేపర్కి సంబంధించిన కలెక్ట్ చేసుకోవాలి న్యూస్ మొత్తం కూడా. అంటే కరెంట్ అఫైర్స్ అన్నిటి కూడా ఒక దాదాపుగా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా నువ్వు దాదాపుగా ఒక 6 నెలల నుంచి కరెంట్ అఫైర్స్ గ్యాదర్ చేయగలిగితే అది ఏ ఎగ్జామ్కైనా సరిపోతుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి తీసుకుంటే మనం కూడా పుస్తకం రిలీజ్ చేసాము. అంతేకాకుండా నేషనల్ లెవెల్లో కూడా పుస్తకాలు రిలీజ్ అవుతాయి అన్నట్టు. అలాంటి పుస్తకాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే పేపర్ 1కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. దీనికి సంబంధించి తెలుగు అకాడమీ నుంచి కూడా ఒక పుస్తకం ఉంది. అంతేకాకుండా విన్నర్స్ పబ్లికేషన్ కూడా ఒక పుస్తకం ఉంది. ఏది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కూడా మనకి మాజిద్ హుస్సేన్ అని ఒక ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన పుస్తకం ఉంది. తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి జీనియస్ పబ్లికేషన్ నుండి రమేష్ సార్ రాశాడు. ఆ పుస్తకం బాగుంటుంది. అది తెలుగు మీడియంలో ఉంది, అటు ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అంతేకాకుండా పేపర్ 1కి సంబంధించి మనకు తీసుకుంటే మనకు విపత్తు నిర్వహణ ఉంటుంది. దానికి సంబంధించి తెలుగు అకాడమీలో పుస్తకం ఉంది. ఆ పుస్తకం సరిపోతుంది, అంటే అది సరిపోతుంది. అంతేకాకుండా పేపర్ 1కి సంబంధించి మనకు బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. దానికి సంబంధించి మనకు తెలుగు అకాడమీ పుస్తకాలు దొరుకుతాయి బాగా బయట మామూలుగా, అంటే వేరే కూడా దొరుకుతాయి ఉంటాయి. అది కూడా తీసుకున్నా సరిపోతుంది. ఎవరన్నా మీ యొక్క ఇన్స్టిట్యూషన్కి సంబంధించి చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా అక్కడ కూడా తీసుకుంటే బాగుంటుంది. అది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 1లో చాలా అంశాలు ఉంటాయి అన్నట్టు. అదే ఒక సముద్రం అన్నట్టు. అందులో చాలా అంశాలు ఉంటాయి. అలాగే దాంట్లో రీజనింగ్ కూడా ఉంటుంది. రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది పేపర్ 1కి సంబంధించి. అక్కడ తీసుకుంటే మనకు ఇండియా లెవెల్లో తీసుకుంటే మనకు ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులకు తీసుకుంటే మనకు సిద్ధు పబ్లికేషన్స్ అని, ఇట్లా లేకుండా నెక్స్ట్ పుప్పాల శివాజీ అని, ఇట్లా తర్వాత మనకు హైరైజ్కి సంబంధించిన అలాంటి కొన్ని ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇలాంటి ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అలాంటి పుస్తకాలు కూడా ఉపయోగపడతాయి. ఏది ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఆ పుస్తకాలు ఉపయోగపడతాయి. అలాగే తీసుకుంటే పేపర్ 1 తర్వాత మనకు గ్రూప్కి సంబంధించి పేపర్ 2 అని ఉంటుందమ్మా.
ఆ 2కి సంబంధించి ఆల్రెడీ మనం ఇండియన్ పాలిటీ చెప్పుకున్నాము, అలాగే ఇండియన్ హిస్టరీ చెప్పుకున్నాము. తెలంగాణ హిస్టరీకి సంబంధించి తెలంగాణ హిస్టరీకి సంబంధించి తీసుకుంటే తెలుగు అకాడమీ పుస్తకం బాగుంటుంది. దాంతోపాటుగా నేను రచించిన తెలంగాణ చరిత్ర సంస్కృతి పుస్తకం కూడా బాగుంటుంది. ఎందుకంటే రీసెంట్ జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో అయితే గ్రూప్ 3 ఎగ్జామ్లో అయితే ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్కి సమాధానం మన పుస్తకంలో ఉన్నాయి. దాదాపుగా 55 ప్రశ్నలు వస్తే 55 ప్రశ్నలకు సమాధానం మన పుస్తకంలో ఉన్నాయి. విత్ ప్రూఫ్తో కూడా మనం చూపించినాం. అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా చూపించినాం అన్నట్టు. అలాగే తీసుకుంటే ఇండియన్ సొసైటీ కూడా ఉంటుంది. దానికి సంబంధించి మార్కెట్లో మనకు ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి. దాంతోపాటుగా బిఆర్ అంబేద్కర్ పుస్తకాలు కూడా ఉంటాయి దానికి సంబంధించి. అంతేకాకుండా మార్కెట్లో 2 నుండి 3 ఒక ప్రైవేట్ ఆథర్స్, ఒకరు మేజర్ శ్రీనివాస్ అయితేంది, ఇంకొకరు వచ్చేసి శ్రవణ్ శ్రీరామ్ అని తను ఒకరు ఉన్నారంట. ఆ 2 పుస్తకాలు కూడా చాలా బెస్ట్ పుస్తకాలుగా ఉంటాయి. అలాగే ఎకానమీకి సంబంధించి అంటే సిలబస్లో మార్పులు వస్తే ఎకానమీలో కొన్ని అంశాలను తీసేస్తారు కాబట్టి ఎకానమీలో మన అంటే తెలుగు అకాడమీ పుస్తకం చదవాలి ఒకటి. అంతేకాకుండా ఎన్సీఆర్టీ బేసిక్స్ కూడా చదవాలి. దాంతోపాటుగా మనకు రమేష్ సింగ్ అని ఎకానమీ ఆల్ ఇండియా లెవెల్లో బాగుంటుంది. ఇక మన కాడికి వస్తే మన తెలంగాణ స్టేట్స్ అంటే తెలంగాణ అటు ఏపీ స్టేట్స్కి వస్తే మన జీనియస్ పబ్లికేషన్ నుండి వెలువడినటువంటి 3-in-1 ఎకానమీ పుస్తకం అనేది మార్కెట్లో ది బెస్ట్గా ఉంది. దాంతోపాటుగా మీకు నచ్చినటువంటి ఆథర్ ఎవరైనా ఉంటే తీసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా గ్రూప్స్కి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ అమ్మ. ఈ పుస్తకాలు అన్నీ కూడా మంచి పుస్తకాలు. వీటిని కనుక మీరు అంటే ఎలాంటి కోచింగ్ లేకుండా కూడా ప్రిపేర్ అయితే కూడా వీటితోటి మనము ఉద్యోగం సాధించవచ్చు. అంటే ప్రిపరేషన్లో వాటిని తీసుకొని గట్టిగా ప్రిపేర్ కాగలిగితే నువ్వు విజయం 100% సాధించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేస్తే జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందా? అయితే ఇది కూడా ఒక మంచి క్వశ్చన్ అమ్మా. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చాక రాకముందు కొంత టైం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేసిక్స్ తెలిసి ఉంటే జాబ్ కొట్టడానికి చాలా అవకాశం ఉంటుంది, 100% అవకాశం ఉంటుంది. మనకు ఫస్ట్ నోటిఫికేషన్కి అంటే మొత్తం అంటే ఎగ్జామ్ వరకు ఒక 6 months టైం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 6 monthsలో మనకు కరెక్ట్ ప్రిపరేషన్ అంటే ప్లానింగ్ అనేది ఉండాలి. ఫస్ట్ సిలబస్ అనేది తెలవాలి. ఆ సిలబస్లో ఉన్న అంశాలు స్టాండర్డ్ బుక్స్ ఏమున్నాయి అంటే ఇక్కడ ఏంటిది సరైన గైడెన్స్ అనేది తెలవాలి. ఆ సరైన గైడెన్స్ ఏంటిది? పుస్తకాల ఎంపిక. నువ్వు ఎప్పుడైతే పుస్తకాల ఎంపిక 100% ఎంచుకోగలుగుతావో నీ సక్సెస్కు దారి ఉంటుంది అన్నట్టు. నేను ఇప్పుడైతే ఇంతకుముందే చెప్పాను, ఆ పుస్తకాలను కూడా నువ్వు ఎంచుకోగలిగితే కరెక్ట్గా ఈ 6 నెలల టైంలో ఒక 6 monthsని ఒక ప్రణాళిక ప్రకారం రోజుకు 10 గంటలు చదువుతావా, 12 గంటలు చదువుతావా, అది నీ ఇష్టంపై నీ డెడికేషన్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా 6 monthsలో కొట్టడానికి 100% ఆస్కారం అయితే ఉంటుంది. ఎందుకంటే నీకు సరైన గైడెన్స్ ఉంటే. ఎందుకంటే నేను చాలామంది అభ్యర్థులను గమనిస్తా. ఎందుకంటే నేను ఈ యొక్క ఫీల్డ్లో కనీసం ఒక 10 yearsగా ఉన్నా కాబట్టి చాలామంది అభ్యర్థులను గమనించినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టుకుని పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉండే అవకాశం అయితే ఇంత గందరగోళ పరిస్థితులు ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే తక్కువ టైంలో అతని పుస్తకాలు అయితే తెలుసుకుంటాడు సీనియర్స్ ద్వారా. అంతేకాకుండా మంచి ప్రణాళిక వేసుకుంటాడు. రోజుకు 12 గంటలు 13 గంటలు చదువుతాడు. ఎలా చదవాలని ఒక మంచి సరైన ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అశోక్ నగర్ అనగానే మాఫియా తయారవుతుంది అన్నట్టు. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క అభ్యర్థిని చూస్తే 2-3 పుస్తకాలు చదువుతుంటాడు అన్నట్టు. దానివల్ల కూడా చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే సిలబస్ కంప్లీట్ కాక. కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఏమంటున్నానంటే ఒక సరైన ప్రణాళిక, సరైన గైడెన్స్, సరైన పుస్తకాలు, సరైన టైం టేబుల్ ఉంటే ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. ప్రిపరేషన్ అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రణాళికలు ఉంటే బాగుంటుంది? ఓకే, ఫస్ట్ మనం ఇంతమంది చెప్పుకున్నట్టు చాలా మంచి క్వశ్చన్ ఇది. ఈయన చెప్పే ఈ యొక్క 5 అంశాలు కనుక అభ్యర్థులు అంటే వాళ్ళు పాటించగలిగితే 100% సక్సెస్ ఉంటుందమ్మా. ఒకటి, మనకు నోటిఫికేషన్ రాగానే సిలబస్ అనేది తీసుకోవాలి. ఆ సిలబస్ తీసుకున్న తర్వాత ఆ సిలబస్కి తగ్గట్టు ప్రణాళిక, ఫస్ట్ ప్రణాళిక, సిలబస్, ప్రణాళిక ప్లస్ పుస్తకాల ఎంపిక. ఫస్ట్ మనం సిలబస్ తీసుకున్నాం, పుస్తకాలను ఎంచుకున్నాము, అన్ని పుస్తకాలు తీసుకున్నాము, ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం. ఉదాహరణకి ఆ ప్రణాళికలో భాగంగా మనం తెలంగాణ చరిత్ర సంస్కృతి చదువుతున్నాం అనుకోండి. అది కనీసం రోజుకొక 12 hours, ఒక 15 hours అని పెట్టుకోగలిగి నువ్వు సిలబస్ టు సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి, పుస్తకంలో ఏం పేర్కొన్నాడు, ఆ సిలబస్లో ఉన్న అంశాలు కవర్ అవుతున్నాయా లేవా. అంతేకాకుండా మనం ఒకసారి చదివిన దాన్ని రీకాల్ చేయగలిగితే ఆ రీకాల్ చేసిన విషయాన్ని నువ్వు పరీక్ష ద్వారా, టెస్టుల ద్వారా నువ్వు దాన్ని పరీక్షించుకోగలిగితే నువ్వు 100% విజయం సాధించవచ్చు. అంటే ఒక 6 నెలల ప్రిపరేషన్లో ఎలాంటి చెడు అలవాట్లకు పోకుండా
కేవలము చదువే చదివే చదివే ఇంకెలాంటి ఆలోచన లేకుండా అంటే ఈ ఈ యొక్క 6 నెలల్లోనే జాబ్ కొట్టేవచ్చా? ఒక 6 నుండి 7 నెలలు పెట్టుకుంటే చదువు పెట్టుకోవచ్చు, అంటే కొట్టవచ్చు. చాలా మంది కొన్ని అంటే 4-5 ఇయర్స్ నుంచి చదువుతూ ఉంటారు కదా సార్, మరి అలాంటి వాస్తవానికి ఎందుకు సక్సెస్ అయితే లేరంటే వాళ్ళందరూ కూడా సరైన ప్రణాళిక లేకపోవడము, పుస్తకాల ఎంపిక లేకపోవడము, అంతేకాకుండా సరైన గైడెన్స్ లేకపోవడం వల్లనే వాళ్ళందరూ కూడా కొట్టలేకపోతున్నారు. ఆ టైంలో ఉండాల్సిన ప్రణాళిక ప్రకారం నువ్వు చదవగలిగితే, నీకు కరెక్ట్ ప్రణాళిక ఉంటే, అంటే రోజుకి ఒక 15 గంటల 12 గంటలు చదువుకున్న తర్వాత దాన్ని చదివిన దాన్ని రీకాల్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాయగలిగితే 100% నీకు, అంటే నువ్వు చేసే తప్పిదాలు ఏమున్నాయి, ఉదాహరణకి నువ్వు ఒక లెసన్ చదువుతున్నావు, ఉదాహరణకి నువ్వు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు చదువుతున్నావు. ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఏ ఆర్టికల్లో ఎలాంటి అంశాలను తీసుకొచ్చారు, ఆర్టికల్లో పొందుపరిచినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏమొచ్చినాయి, రీసెంట్ చట్టాలు ఏమొచ్చినాయి, అంతేకాకుండా ఎలాంటి కేసెస్ ఉన్నాయి, అలాంటి మొత్తం తెలుసుకొని వాటిపైన నువ్వు ఒక ఎగ్జామ్ రాయగలిగితే నీకు బిట్లు మిస్ కావు. అలా చేయడం లేదు చాలామంది కూడా. అలా చేయకపోవడం వల్లనే మళ్ళీ అశోక్ నగర్ ఏరియాలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు. అంటే వాళ్ళు కూడా ఏదో ఒక మంచి ఇన్స్టిట్యూట్ చూసే కదా ప్రిపేర్ అవుతున్నారు. కానీ సరే అక్కడ ఉన్నటువంటి ఆ కోచింగ్ అయిపోయే వరకు బయటకు వచ్చిన తర్వాత చేద్దాంలే అంటే ఎట్లా ఉంటుంది అంటే మనిషికి అన్నీ పోస్ట్పోన్ చేస్తాడు అన్నట్టు. ఈ పోస్ట్పోన్మెంట్ లేకుండా ఉంటే ఏదైనా మనిషి సాధించగలడు 100%. అంటే అప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి, ఏ రోజు కారాసి. రీసెంట్గా నేను ఒక క్లిప్ చూశాను యూట్యూబ్లో. ఇవాళ చేయాల్సిన పని అంటే రేపు చేయాల్సిన పని కూడా ఇవాళ చేయగలిగితే నీకు 100% సక్సెస్ ఉంటుంది. ఈరోజు కొన్ని టాపిక్స్ పెట్టుకున్నావు, ఏది ఇండియన్ ఎకానమీకి సంబంధించి నువ్వు జాతీయ ఆదాయం చదువుతున్నావు. జాతీయ ఆదాయంలో చదివేసి రేపు ఒక లెసన్ ఉంది, రేపు ఏంటి ప్రణాళికలు పెట్టుకున్నావు, అది చదివేసి రేపటికి ఇవాళ కంప్లీట్ చేస్తే ఈజీ అయిపోతుంది కదా, అందరికంటే నువ్వే ముందు ఉంటావు కదా. నేనేమంటున్నా అంటే సిలబస్లో ఉన్న అంశాలని, పుస్తకాలని ప్లస్ ప్రణాళికని నీ యొక్క మైండ్లోకి తీసుకొని అందరికంటే ముందుగా ఒక అడుగును ముందేయగలిగితే విజయం నీదే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క ప్రణాళికలు, ఈ యొక్క నిబంధనలు ఏ అభ్యర్థిని పాటించినా విజయం సాధించడానికి 100% స్కోప్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే సార్. అలాగే జనరల్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు చాలామంది 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ జాబే రావాలి, గవర్నమెంట్ జాబ్ వస్తేనే మేము పెళ్లి చేసుకుంటాము, లేదంటే గవర్నమెంట్ జాబ్ వస్తేనే మాకు పిల్లనిస్తారు అనే అపోహలో చాలామంది ఒక 35 ఏజ్ ఉన్నా కానీ, 30 ఏజ్ ఉన్నా కానీ, 40 ఏజ్ ఉన్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అబ్బాయిలు. అంటే గవర్నమెంట్ జాబ్ రావాలి అనే ఒక ఏఎం తోటి వాళ్ళకి ఏం చెప్తారు? అయితే చాలామంది అభ్యర్థులు నాతో వచ్చిన మిత్రులు కూడా ఇప్పటి వరకు ఇంకా అశోక్ నగర్ వీధుల్లోనే ఉంటారు. వాస్తవం చెప్పాలంటే ఎందుకుంటున్నారంటే నోటిఫికేషన్ వచ్చే టైంలో వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టైంకి వస్తారు ప్రిపరేషన్కి. వాళ్ళు స్థిరంగా ఉండకపోవడం కారణం ఒకటి అవుతుంది. అంతేకాకుండా స్థిరంగా ఉండడం కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్ళారు వాళ్ళు. ఇలా నేను ఇప్పుడైతే ఏదో చెప్పుకున్నానో వాళ్ళందరూ కూడా పోస్ట్పోన్ చేయడం, చదువును పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళని వాళ్ళే విజయం సాధించలేదు. ఎందుకంటే చాలామంది పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను చూస్తున్నా కొన్ని వందల వేల మంది కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలు చదువుతారు. ఏదైనా సరే ఒక నోటిఫికేషన్ ముందు ఒక 6 నెలలు కనుక నువ్వు కరెక్ట్ ప్రిపరేషన్ చేయగలిగితే 100% విజయం ఉంటుంది. దానివల్లనే చాలామంది అశోక్ నగర్లో ఇంకా నిరుద్యోగులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు, సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల. అలాగే సార్, వాళ్ళు చేసే చిన్న మిస్టేక్స్ ఏమంటారు అంటే వాళ్ళు చిన్న మిస్టేక్స్ చేస్తారు, దానివల్లనే ఒక 1 మార్క్ 2 మార్క్స్ డిఫరెంట్తో కూడా జాబ్ పోతుంది. సో వాళ్ళకి ఏమైనా చదువుతున్నారు ఎందుకంటే అందరు చదువుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ సరైన అంటే ఎక్కువ రివిజన్స్ లేకపోవడం కారణం ఒకటి అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక 600 మార్కులకి ఎగ్జామ్ పెడుతున్నాడు వాడు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ తెలియకుండా బబుల్ చేసేస్తారు. అవి కలిస్తే హ్యాపీ, కలవకపోతే మళ్ళీ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ఎక్కువ రివిజన్ చేయగలిగితే ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చినా 100 రకాలుగా ఇచ్చినా, వాడు సరైనది ఇచ్చినా, సరికాంది ఇచ్చినా, లేకుంటే వరుస క్రమం ఇచ్చినా, క్రమపద్ధతుల అమర్చడం ఇచ్చినా, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చినా, ఎలా ఇచ్చినా నువ్వు రిపిటేషన్ కనుక రివిజన్ కనుక 1 నుంచి 4-5 సార్లు రివిజన్ చేయగలిగితే సబ్జెక్టు పైన ఒక అనాలిసిస్ వస్తుంది. అనాలిసిస్ వస్తే నీకు ఎలాంటి క్వశ్చన్ అయినా చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏ ప్రిపరేషన్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పుస్తకాల ఎంపిక, టైం టేబుల్, ముఖ్యంగా ఎక్కువ రివిజన్స్ చేసిన తర్వాత దాని టెస్ట్ సిరీస్ రూపంలో ఎక్కువ టెస్టులు రాయగలిగితే నీలో ఉన్న లోపాలన్నీ కూడా సరిదిద్దుకోగలుగుతావు. కాబట్టి నీ విజయానికి ఈ 5 సూత్రాలు ఏంటి చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు చెప్పండి, జీపీఓ పోస్ట్స్ ఎన్ని రకాలుగా వస్తాయి, అలాగే ఏం సిలబస్ ఉండబోతుంది, ఎన్ని పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సార్?
ముందుగా బీఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ చూస్తున్న అభ్యర్థులందరికీ నా తరపున మన జీనియస్ పబ్లికేషన్ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా మనం వింటున్నాం రీసెంట్గా జీపీఓ నోటిఫికేషన్, అసలు ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, అంతేకాకుండా సిలబస్లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, అంతేకాకుండా ఎలాంటి పుస్తకాలు చదవాలి, ముఖ్యంగా జీపీఓ లాంటి జాబ్ కొట్టాలంటే ఎలాంటి ప్రణాళికను అనుసరించాలి అనే అంశాలపైన వీడియో ఉంటుంది కాబట్టి మీరు చివరి వరకు చూడండి. అయితే చాలామంది అభ్యర్థుల నుంచి మనకు కాల్స్ ఉంటున్నాయి, ముఖ్యంగా సార్ సిలబస్ ఎలా ఉండబోతుంది, మీరు ఏమైనా పుస్తకాలు రిలీజ్ చేస్తున్నారా అని కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి సమాధానంగా ఈ యొక్క వీడియోలో చాలా విషయాలు మనం చర్చించుకుంటాం. కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది మీ క్వశ్చన్. నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూన్ మంత్లో రాబోతుంది. దాదాపుగా జీపీఓ కోసము 10,000 పోస్టులు ఉండే అవకాశం ఉండే ఫస్ట్లో. వాళ్ళందరినీ కూడా కొంతమందిని అంటే ఇప్పటికీ విఆర్ఏగా చేసినటువంటి చాలామంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని దానికోసం ఒక ప్రత్యేకంగా ఒక ఎగ్జామ్ నిర్వహించి గవర్నమెంటే కొంతమంది తీసుకున్నది. ఆ తర్వాత మనకు ఒక 6 నుండి 7,000 పోస్టులు ఖాళీలు వేకెన్సీస్ ఏర్పడ్డాయి. కాబట్టి దీనికోసం గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే టీజీపీఎస్సీ ద్వారా ఒక 7,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైతే మనకి నోటిఫికేషన్లో దాదాపు 6 నుండి 7,000 ఉన్నాయి. అంతేకాకుండా సిలబస్ అనే క్వశ్చన్ అడిగారు. సిలబస్ ఏముంటుందంటే జనరల్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్లో చాలా అంశాలు ఉంటాయి అన్నట్టు. అట్లా ఒక 10-15 అంశాలు ఉంటాయి. ఏంటిది? కరెంట్ అఫైర్స్ అని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని, అంతేకాకుండా ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ ఉంటుంది. అలాగే తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉంటుంది. అలాగే తెలంగాణకు సంబంధించి తెలంగాణ సమాజం సాహిత్యం అనే అంశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది. అంతేకాకుండా దాంతో పాటుగా విపత్తు నిర్వహణ ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఒకవేళ పోయినసారి పంచాయత్ సెక్రటరీలతో పోల్స్తే అందులో జనరల్ ఇంగ్లీష్ అయితే పెట్టలేదు. ఇందులో కూడా పెట్టడానికి అవకాశం లేకపోవచ్చు, అంటే ఉండకపోవచ్చు. అంటే ఏంటంటే విఆర్ఓ లాంటి ఎగ్జామ్ అన్నట్టు, విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ లాంటి ఎగ్జామ్. కాబట్టి ఇక్కడ సిలబస్ పేపర్ 1 ఉంటుందా ఉండదా, లేకుంటే ఎక్కువ పేపర్ ఉంటుందా అన్నప్పుడు ఈ అంశాలు అయితే ఉండే అవకాశం ఉంది. పేపర్ 2కి సంబంధించి ఏ అంశాలు? భూభారత చట్టము, ముఖ్యంగా ఈ జీపీఓ నోటిఫికేషన్ అంటే గ్రామ పరిపాలన అధికారి. ఈ గ్రామ పరిపాలన అధికారికి సంబంధించి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆలోచన ఏంటిది? భూభారత చట్టాన్ని అమలు చేయాలి. ఈ భూభారత చట్టాన్ని అమలు చేయాలంటే తెలంగాణలో ఉన్న ప్రతి కమతం అంటే లెక్కించాలి. ఈ కమతాన్ని లెక్కించాలంటే ఎవరు కావాలి? ఆ చట్టంపై అవగాహన వ్యక్తులు కావాలి. అందుకోసం సిలబస్లో భూభారత చట్టాన్ని పెట్టే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా గ్రామ పరిపాలన అధికారులు కదా. గ్రామ పరిపాలన అధికారులు అనగానే మనకు పంచాయతీరాజ్ చట్టం ఉంటుంది. ఇది 2018 పంచాయతీరాజ్ చట్టం ఉంటుంది. ఆ చట్టంలో ఏముంటాయి? పంచాయతీరాజ్ కార్యదర్శి అంటే నిర్వహించే అధికారాలు, విధులు, గ్రామ పరిపాలన అధికారాలు ఎలా ఉంటాయి, అలాంటి అంశాలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకు రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఉంటాయి. ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు ఏంటిది అంటే గ్రామ పరిపాలన గురించి, అలాగే పట్టణ పరిపాలన గురించి వివరించే చట్టాలు. అంటే ఎలాంటి పరిపాలన కొనసాగించాలి, ఎలాంటి గ్రామ పరిపాలన ఎలాంటి విధులు ఉంటాయి, అంతేకాకుండా ఎలాంటి అంటే అధికారాల ద్వారా ముఖ్యంగా గ్రామ పరిపాలన చేపడుతున్నాం అనే అంశాలు కూడా అందులో బాగా ఉంటాయి. కాబట్టి ఆ చట్టాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ పథకాలు అయితేంది, అలాగే గతంలో అంటే మనకు 1950 నుంచి మొదలు పెడితే 2025 వరకు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా ఒకవేళ సిలబస్లో చిన్న మార్పులు చేస్తే విఆర్ఓ అనే అంశం వచ్చినప్పుడు చూస్తే వీళ్ళందరూ కూడా విఆర్ఏలు తీసుకుంటారు. కాబట్టి కొద్ది పరిధిలో రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవి ఉంటాయా ఉండదా అనేది అందరి ఒక అపోహ మాత్రమే. కానీ 100% సిలబస్లో ఏ అంశాలు ఉంటాయంటే పేపర్ 2 ఉన్నా లేకుంటే పేపర్ 2లో లేకుండా పేపర్ 1లో మెర్జ్ చేసిన భూభారత చట్టం ఉంటుంది. అలాగే పంచాయతీరాజ్ యాక్ట్ ఉంటుంది. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఉంటాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి తెలంగాణ స్కీమ్స్ ఉంటాయి. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రణాళిక కాలంలో తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. ఇవి సిలబస్లోని అంశాలు.
ముఖ్యంగా పేపర్ 1లో తీసుకుంటే ఇప్పుడైతే ఏమైతే చెప్పుకున్నామో కరెంట్ అఫైర్స్ అయితేంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితేంది, ఇండియన్ జాగ్రఫీ అయితేంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేంది, అలాగే విపత్తు నిర్వహణ అయితేంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయితేంది, తెలంగాణ చరిత్ర సంస్కృతి ఏంది, తెలంగాణ సమాజం అయితేంది, వీటికి సంబంధించి మార్కెట్లో ది బెస్ట్ బుక్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి మన జీనియస్ పబ్లికేషన్ నుండి కూడా మనం జనరల్ స్టడీస్ పుస్తకాన్ని రిలీజ్ చేస్తాం ఆల్ ఇన్ వన్. నువ్వు ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్గా, నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతావా, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతావా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతావా, AEE ప్రిపేర్ అవుతావా, ఏఈ ప్రిపేర్ అవుతావా, ఏదైనా ప్రిపేర్గా దానికి ఒక ఆల్ ఇన్ వన్ పుస్తకాన్ని రిలీజ్ చేస్తా అన్ని సిలబస్ సంబంధించి. ఆ పుస్తకం అనేది నిన్ను అంటే జిఎస్లో పేపర్ 1లో నిన్ను అత్యధిక స్కోర్ చేసే అవకాశం ఉండేటట్టు ఒక 1200 పేజీల పుస్తకాన్ని మనం రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే సిలబస్లో ఏ అంశాన్ని విస్మరించద్దు, ఉన్న అంశాల వరకు మంచి పుస్తకం రిలీజ్ చేస్తాం. కాబట్టి ఆ పుస్తకం జనరల్ స్టడీస్కి ఒక స్టాండర్డ్ పుస్తకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 5-6 నెలలుగా మేము ఆ పుస్తకం మీద ఫోకస్ చేస్తున్నాం. ఏ పుస్తకం తీసుకున్నా నేను ఒక 3-4 మంత్స్లో చేస్తాను, ఎందుకంటే నాకున్న 10 సంవత్సరాల అనుభవం. కానీ ఈసారి మార్కెట్లో మనం టాప్లో ఉన్నాం. ఏది ఇంత రీసెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనం తెలంగాణ ఉద్యమం బుక్ రిలీజ్ చేస్తే 150 ప్రశ్నలకి 143 క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే తెలంగాణ అంటే అలాగే తీసుకుంటే తెలంగాణ చరిత్ర పుస్తకం తీసుకుంటే 55 క్వశ్చన్స్కి 55 మార్కులు వచ్చేసినాయి. ఎకానమీ 150 క్వశ్చన్స్కి 143-130 క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. అది పేపర్ 3 అలా ఆ నేపథ్యం చేసుకొని అలాగని స్టాండర్డ్ పుస్తకం తీసుకొస్తున్నాం. కాబట్టి ఆ పుస్తకం అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బేసిక్స్ కోసమైనా మీరు అభ్యర్థులు అంటే కరెంట్ అఫైర్స్ కోసము నేను చెప్పే కొన్ని తీసుకోండి. కరెంట్ అఫైర్స్ కోసం వచ్చేసి తీసుకుంటే మనకు షైన్ డే మ్యాగజైన్ ఉంటుంది, అలాగే ఈనాడు పేపర్ చదివితే సరిపోతుంది. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి మనం రిలీజ్ చేస్తున్నాం, ఆ పుస్తకాన్ని తీసుకుంటే బాగుంటుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పుస్తకం తీసుకుంటే మార్కెట్లో విన్నర్స్ పబ్లికేషన్స్ ఉంటుంది. అలాగే తీసుకుంటే ఇండియన్ జాగ్రఫీ తీసుకుంటే, అలాగే తెలంగాణ జాగ్రఫీ తీసుకుంటే మనం కూడా రిలీజ్ చేసాము. అలాగే జీనియస్ పబ్లికేషన్ ఉంది, విన్నర్స్ నుంచి వచ్చింది. ఈ 2 పుస్తకాలు మార్కెట్లో ది బెస్ట్ పుస్తకాలే. అలాగే తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అది తెలుగు అకాడమీ పుస్తకం ఉంది. అలాగే విపత్తు నిర్వహణ ఉన్నది, అది కూడా తెలుగు అకాడమీ పుస్తకం ఉంది. అలాగే తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించి తెలుగు అకాడమీలో పుస్తకం ఉంది, మన జీనియస్ పబ్లికేషన్ నుంచి కూడా ఉంది. అలాగే తెలంగాణ సమాజం సంస్కృతికి సంబంధించి తీసుకుంటే మన జీనియస్ పబ్లికేషన్లో మాత్రమే ఉంది. అలాగే తీసుకుంటే విపత్తు నిర్వహణ కూడా మనకు తెలుగు అకాడమీలో ఉంది. ఇలా అనేక పుస్తకాలు కూడా స్టాండర్డ్ పుస్తకాలు ఎంచుకోగలిగితే అంటే తక్కువ టైం ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో పుస్తకాలు చదవాలంటే అన్ని కూడా 200-300 పేజీలు, 500 పేజీలు, 1000 పేజీలు ఉంటాయి అన్నట్టు. ఇట్లా కాబట్టి ఒక స్టాండర్డ్ పుస్తకాన్ని, ఒక ఆల్ ఇన్ వన్ పుస్తకాన్ని ఎంచుకోగలిగితే సిలబస్ రిపీట్ కాగలుగుతుంది. అంటే ఏ ఎగ్జామ్ అంటే విజయం సాధించాలన్నా ఫస్ట్ సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో అంశాలు కవర్ అవుతున్నాయా లేదా, కవర్ అయిన అంశాలు మనం ఎంతవరకు అంటే రిపీట్ చేయగలుగుతున్నాము, చదవగలుగుతున్నాము, రివిజన్ చేయగలుగుతున్నాము, అది చదివిన దాన్ని టెస్టుల రూపంలో అంటే టెస్టులు రాసినప్పుడు మనకు ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో, నీకు 45 వచ్చినాయి అంటే నువ్వు సక్సెస్లో ఉన్నట్టు. నీకు 50కి 10 మార్కులు వస్తున్నాయి అంటే నువ్వు ఏదో నీకు కలిగిందన్నట్టు. కాబట్టి నేనేమంటున్నా, 50 క్వశ్చన్స్కి 40 చేసేటట్టు నువ్వు ఉండాలి. అలా నువ్వు ప్రిపేర్ కాగలిగితే నువ్వు ఏదైనా సక్సెస్ అవుతావు. కాబట్టి ఈ యొక్క 6 నెలల టైంని నీ చేతిలో తీసుకోగలిగితే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాడు ఎక్కువ టైం ఇవ్వడు, ఎందుకంటే 3 months 2 months మాత్రమే టైం ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క 60 రోజుల 70 రోజుల నువ్వు సస్తావా బతుకుతా తెలియదు. ఆ సిలబస్ ఏంది, ఆ నోటిఫికేషన్ ఏంది, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఒక కాన్స్టెంట్గా నువ్వు ప్రణాళిక వేయగలగాలి. వేయగలిగి ఒక 10 గంటలు చదువుతావా 12 గంటలు చదువుతావా అని నీ ఇష్టం. చదివిన దాన్ని రివిజన్ చేయగలగాలి. ఆ రివిజన్ చేసిన దాన్ని టెస్టుల రూపంలో రాయగలిగితే నీకు విజయం నీదే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి, నీ జిల్లా పరిధిలో నువ్వు ఉంటావు కాబట్టి నువ్వు జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. జిల్లా పోస్టులు ఇవన్నీ కూడా జిల్లా పోస్టులు. ఉదాహరణకి వరంగల్ ఉందనుకోండి, వరంగల్కు ఒక 200 పోస్టులు, అలాగే హన్మకొండ ఉందనుకోండి ఒక 100 పోస్టులు, అలాగే ములుగు ఉందనుకోండి ఒక 150 పోస్టులు. ఇలా జిల్లా పరిధి పోస్టులు కాబట్టి జిల్లాకే పరిమితం అవుతుంది. కాబట్టి ఆ జిల్లా లెవెల్లో నువ్వు టాప్లో ఉండడానికి అవకాశం చేసుకుంటూ నువ్వు ప్రిపేర్ అయ్యగలిగితే నీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే అంటే ఎన్నో పబ్లికేషన్స్ బుక్స్, ఎన్నో అంటే మంచి పేరున్న పబ్లికేషన్స్ బుక్స్ చాలా ఉండగా ఎందుకు జీనియస్ పబ్లికేషన్ బుక్నే ఫాలో అవ్వాలి? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మార్కెట్లో ది బెస్ట్ బుక్స్ ఇస్తూ విద్యార్థుల యొక్క అభ్యర్థుల యొక్క మన్ననను పొందుతూ, అంటే ఏ పేపర్ తీసుకున్నా నువ్వు ఏ ఎగ్జామ్ పెట్టుకొని నా నుండి వచ్చిన పుస్తకం నుంచి 90% ఎబో పుస్తకాలు అంటే ఆన్సర్స్ మన పుస్తకాలే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులే చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులే సార్ మీ పుస్తకం నుండి చదివి మేము జాబ్ కొట్టాము అని అభ్యర్థులు చెప్తున్నారు. కాబట్టి ఆ పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో నెంబర్ 1గా ఉన్నాయి. అంటే మీ బుక్స్ ఫాలో అంటే ఏ టైప్స్ జాబ్స్ పొందారు చెప్పగలరా? మన యొక్క పుస్తకాలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు.
గ్రూప్స్ అంటే గ్రూప్ 1 అవుతుంది, గ్రూప్ 2 అవుతుంది, గ్రూప్ 3 అవుతుంది, అలాగే గ్రూప్ 4 అవుతుంది, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే వివిధ రకాలు ఉండే జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్కి ఉదాహరణకి సిడిపి అవుతుంది, ఈఓ అవుతుంది, ఏడబ్ల్యూ అవుతుంది, ఏఈ అవుతుంది, అలాగే సింగర్ అండ్ ఎగ్జామ్ అవుతుంది, ఇలా జేఎల్ఎం అవుతుంది, ఇలాంటి అన్ని పోస్టులకి జనరల్ స్టడీస్కి ఈరోజు మార్కెట్లో టాప్ అంటే జీనియస్ పబ్లికేషన్ వచ్చినటువంటి ఆల్ ఇన్ వన్ పుస్తకం మార్కెట్లో ఉంది కాబట్టి అందరూ ఆ పుస్తకం చదివితే బాగుంటుంది. ఓకే, అంటే ఇది జీనియస్ పబ్లికేషన్స్ అనేది అంటే స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపుగా ఇప్పటికి 9 సంవత్సరాలు దాటిందమ్మా. 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల్లో ఎంతమందికి జాబ్ రావచ్చు? దాదాపుగా ఈ రోజు మార్కెట్లో చదివే ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, ఎక్కడ బయటకు వచ్చినా తెలంగాణ కల్చర్ చదవాలంటే నా పుస్తకమే, తెలంగాణ మూవ్మెంట్ చదవాలంటే నా పుస్తకమే, తెలంగాణ హిస్టరీ చదవాలంటే నా పుస్తకమే, ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవ్వాలనుకుంటే నేను ఇవ్వాల్సిందే. ఈ రోజు ఏ పుస్తకం వచ్చినా మార్కెట్లో ముందులో ఉంటున్నాం కాబట్టి మనం సక్సెస్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. అంటే మార్కెట్లో ప్రతి విద్యార్థికి అభ్యర్థికి అవసరమైన ప్రతి మెటీరియల్ని అందించగలుగుతున్నా. ఓకే, అంటే ఏ గ్రూప్స్ కి సంబంధించిన అయినా సరే మెటీరియల్ ని మీరు అందించగలుగుతున్నారు కాబట్టి అందరికంటే టాప్ లో ఉన్నాము, ముందులో ఉన్నాం కాబట్టి అభ్యర్థుల నుంచి మన నుండి మంచి పేరు ఉంది వాళ్ళకు కూడా. ఓకే, అంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతారో చెప్తారు, అలాగే ఎలాంటి బుక్స్ తీసుకోవాలో కూడా చెప్తారు. అంటే మీరు ఇన్స్టిట్యూట్ కూడా ఉందా మీకు సంబంధించి? ఆన్లైన్ ఉందండి, ఆన్లైన్ ఉంది. దానికి సంబంధించి గ్రూప్స్కి సంబంధించి ఆన్లైన్ మనము క్లాసెస్ నిర్వహిస్తున్నాం. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా పెడతాం. ఈ జీపీఓకి సంబంధించి June 2న కూడా మనము జీపీఓకి సంబంధించి కోర్సును అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఇది టెస్ట్ సిరీస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. అంటే ఇప్పుడున్న కాలంలో అంటే బిజీ షెడ్యూల్లో చాలా మంది ఆన్లైన్ క్లాస్లోనే ప్రిపేర్ అవుతున్నారు. అప్పుడు బుక్స్ చదవాల్సిన అవసరం ఉండదా? అయితే ఎంత అంటే ఆన్లైన్ క్లాసెస్లో ఎలా ఉంటుందంటే చదివిన దాన్ని మర్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. పుస్తకం చదవడం వల్ల ఏమవుతుందంటే నీకు విన్నది ఒకసారి అయితే పుస్తకాన్ని ఏమవుతుందంటే మనకు చదివింది కంటెంట్ ఒక సీక్వెన్స్లో ఉంటుంది. క్లాస్ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఒక సార్ ఏ సార్ అయినా సరే ఒక పాలిటీ అంశాన్ని వివరిస్తున్నాడు అనుకోండి, మొత్తం షెడ్యూల్స్ ఉంటాయి అనుకో, షెడ్యూల్స్ అన్ని వివరించలేకపోతారు వరుసగా. ఆ షెడ్యూల్లో ఏం అంశాలు ఉన్నాయి, ఏ చట్టం ద్వారా వాటిని చేర్చబడిల్లు అనే అన్ని అంశాలు వివరించలేకూడదు. కానీ పుస్తకాలు ఏముంటాయంటే ప్రతి డీటెయిల్డ్గా ఉంటుంది అన్నట్టు, ప్రతి డీటెయిల్గా అంశం ఉంటుంది. కాబట్టి ఒక స్టాండర్డ్ పుస్తకం ఎంచుకొని ఏదైనా క్లాస్ విన్న తర్వాత ఒక్కసారిగా కొన్ని పుస్తకం చదివితే ఆ సార్ ఏమేమి కవర్ చేయలేదో అంశాలన్నీ కూడా పుస్తకంలో ఉంటాయి. కాబట్టి పుస్తకమే ప్రామాణికం అవుతుంది. దేనికైనా సరే పుస్తకమే ప్రామాణికం అవుతుంది. ఎందుకంటే పుస్తకాలు కదా నువ్వు కేసు వేస్తే నిలబడేది. ఏదైనా ఇప్పుడు క్వశ్చన్లో రాంగ్ ఉందనుకో, ఒక స్టాండర్డ్ పుస్తకం ఉంటుంది, ప్రూఫ్ ఏంటిది? పుస్తకమే. నువ్వు ఆన్లైన్ క్లాసులో సార్ చెప్పిండు అది రైట్ అంటే కాదు, దానికి ప్రూఫ్ ఏంటిది? జీవోలే కదా. ఏదైనా జీవో ఉంటేనే అంటే దానికి ముందుకెళ్తుంది. కాబట్టి పుస్తకం కూడా అట్లా జీవో లాంటిదే. కాబట్టి ఆన్లైన్ క్లాస్ కంటే కూడా పుస్తకాలు అనేవి బెటర్గా ఉంటాయి, ఎక్కువ సమాచారాన్ని ఇవ్వగలుగుతాయి, నిన్ను ముందు విజయపథం తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ క్లాసెస్ ఎలా ఉంటాయంటే నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావు కోర్సు గురించి ఒక అవగాహన కల్పిస్తాయి. ఈ అవగాహన కలిగించిన సమాచారాన్ని మనం ఏం చేస్తాం, పుస్తకాల ద్వారా ఎక్కువ నేర్చుకొని ఎగ్జామ్స్లో మన సత్తాను చూపించగలుగుతాం. ఓకే, అంటే మీరు ఆన్లైన్ క్లాస్లో చెప్పేది కూడా బుక్స్లో ఉన్నవే చెప్తున్నారు కాబట్టి బుక్స్ని కూడా తప్పకుండా ఫాలో అవ్వాలనేసి చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి. సో గ్రూప్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే గ్రూప్స్కి సంబంధించినవి నియమాలు, అలాగే ప్రణాళికలు ఎలా పాటించాలనేది సార్ చాలా చక్కగా చెప్పారు. అలాగే జీపీఓ గురించి కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అలాగే ఏం సిలబస్ ఉంటున్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉంటున్నాయి అని కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవన్నీ కూడా మీరు పాటిస్తే తప్పకుండా మీరు కూడా జాబ్ సాధిస్తారు. అండ్ థ్యాంక్ యూ.